ఉచిత ఇసుక విధానం పేరుతో గతం కంటే ఇసుక ధరలను విపరీతంగా పెంచి అందుబాటులో లేకుండా చేసిన ప్రభుత్వ విధానాలను త్రిప్పికొట్టాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీగా ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని పేరులో కాకుండా ఆచరణలో కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మొడియం నాగమణి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇసుక ధరను విపరీతంగా పెంచి భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని దెబ్బకొట్టడమే కాకుండా పేద మధ్యతరగతి ప్రజల స్వంత ఇంటి కలను గాల్లో కలిపిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఏ ఫ్రాన్సిస్, తామా ముత్యాలమ్మ, మండల నాయకులు కోర్స జలపాలు, పోలోజు నాగేశ్వరరావు, కారం భాస్కర్, గిరిజన జ్యోతి, అధ్యక్షులు కోరం సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మన బొట్టాయిగూడ ఎంఆర్ఓ ఆఫీసు వద్ద ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇసుక అనేది ఉచితంగా మా కూటమి ప్రభుత్వం వస్తే అందరికీ ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పింది. ఇసుక పాలసీని అమలు చేస్తామంది. ఇప్పటి వరకు ఆ పాలసీని ఏమి అమలు చేస్తలేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇసుక పాలసీని అమలు చేయమని కోరుతాను. అలాగే పేదలకి ఇల్లు కట్టుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే లోన్లతో అదనపు భారంగా ఇది ఇసుక అనేది మారింది. కాబట్టి ఉచిత ఇసుక అనేది వెంటనే ఇమ్మని కోరుతా ఉన్నాం. అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని కాలువల్లోని ఇసుక ఉంది, వాటిని తోలనిస్తలేదు. వాటిని కూడా తోలటానికి పేసా కమిటీలు అక్కడ ఉన్నాయి. ఆ కమిటీలకి అధికారాలు ఇచ్చి ఆ రకంగా అవకాశాలు కల్పించమని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు బొట్టాయిగూడ ఎంఆర్ఓ ఆఫీసులో నిరసన కార్యక్రమం చేపట్టాం. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఈరోజు ఇసుక సమస్య మీద ప్రధానంగా చూస్తే గనక ఈరోజు బిల్డింగ్ కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఇసుక వస్తేనే తప్ప వాళ్ళు ఏదైనా కాంట్రాక్ట్ చేసుకోవడానికి లేకపోతే వాళ్ళ ఉపాధి దొరుకుతుంది. ఈరోజు ప్రభుత్వం హామీలు అయితే బ్రహ్మాండంగా చెప్పింది, కానీ ఈరోజు మధ్య తరగతి అట్లానే దాని మీద ఆధారపడిన కార్మికులు ఈరోజు ఇసుక దొరకక చాలా మంది కూడా పనులు కోల్పోయి ఇళ్ళకి అంకితమైపోయారు. ఈరోజు మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని, మీరు ఏదైతే ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారో ఉచితంగా ఇసుక అందరికీ అందుబాటులో ఉంచుతామనేసి దాన్ని అమలు చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మధ్య తరగతి కుటుంబాలు ఇసుక అదనే ఒక హౌస్ కట్టుకోవాలంటే అదనం భారమైంది. ఇనుము కానివ్వండి, ఈరోజు ఇసుకే ఈరోజు బంగారంతో సమానంగా ఈరోజు చేస్తా ఉన్నారు. ఇసుక కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉచితంగా పేదలందరికీ కూడా ఇసుక సరఫరా చేయాలి. అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇసుకను ఆ విధంగా చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నా పేరు నాగమణి, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు.